హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తెలగపిండి ఆనపకాయ కూరని చూపిస్తున్నానండి. ఈ కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్కి కొలత ఏమీ ఉండదండి, కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉండగా కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లేత ఆనపకాయ తీసుకున్నట్లయితే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తెలగపిండి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుందండి. వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. ఈ విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఆనపకాయ ముక్కల్ని కొద్దిగా సాఫ్ట్ గా అయ్యే విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు తెలగపిండి వేసుకోవాలి. ఈ తెలగపిండి అనేది శరీరానికి వేడి చేస్తుందండి. అందువల్ల శీతాకాలం, వర్షాకాలంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. డెలివరీ అయిన వాళ్ళకి ఈ కూరని పెట్టొచ్చండి. ఈ తెలగపిండి పెట్టడం వల్ల పిల్లలకి పాలు అనేవి వస్తాయి. ఈ తెలగపిండి వేసిన వెంటనే వాటర్ని పీల్చేసుకుంటుందండి. అందువల్ల ముందుగానే ఆనపకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత తెలగపిండి వేసుకోవాలి. తెలగపిండి ఆనపకాయ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ కూర మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్ లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి. తెలగపిండి, ఆనపకాయ కమ్మగా ఉంటాయి కాబట్టి కారానికి తగినట్లుగా ఎండుమిర్చి అనేవి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువ, 4 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను కారాన్ని వేసుకోవాలి. కారం అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. చిటికెడు పసుపు, కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని ఈ కూరలో వేసుకుని కలుపుకోవాలి. ఇందులోకి పొట్టు తీసేసిన వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. వేడి మీద ముద్దగా అనిపిస్తుందండి, చల్లారితే పొడి పొడిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.